అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ కొన్ని వీడియోస్ నేను చెయ్యాలా వద్దా అని ఆలోచించి చాలా ఆలోచిస్తా. కానీ ఖచ్చితంగా చేస్తేనే బెటరు. ఎందుకంటే రాజకీయపరమైన అనాలిసిస్ చేసినప్పుడు కొన్ని సెన్సిటివ్ అంశాలు కూడా చెప్పాలి. అవి బోల్డ్గా అనిపించవచ్చు, కొంతమందికి అనవసరమైన టాపిక్ అనిపించవచ్చు. కానీ రాజకీయము, కులము, మీడియా వీటి మధ్య జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు, బోల్డ్ వ్యవహారాలు చెప్పాలి. సో ఇది ఎవరికైనా నచ్చకపోయినా సరే నన్ను తిట్టుకోవచ్చు, యథార్థవాది, లోక విరోధి అన్నట్టు అందరూ నన్ను శత్రువుగా చూడొచ్చు, నో ప్రాబ్లం. సో ఇంతకీ విషయం ఏంటంటే, నేను గతంలో అనేక సార్లు చెప్పాను, రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రంలో రిజర్వ్డ్ నియోజకవర్గాలు 29 ఉన్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 29 ఉన్నాయి, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. సో ఈ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పాలిటిక్స్ ఎప్పుడూ కూడా కాంబినేషన్ పాలిటిక్స్. రెండు పార్టీల్లో కూడా అటువంటి కల్చరే. అంటే పేరుకి ఎమ్మెల్యే ఒకళ్ళు ఉంటారు, కానీ పెత్తనం అంతా వేరే సామాజిక వర్గం ఉంటుంది. ఇది ఎవ్వరూ కాదనలేరు. రెండు పార్టీల్లో కూడా ఈ దరిద్రమే ఉంది కదా. సో కొన్ని చోట్ల అక్కడ పెత్తనం చేస్తున్న నాయకుడికి, అక్కడ పెత్తనం చేస్తున్న అగ్రవర్ణ నాయకుడికి నచ్చితే ఈ ఎస్సీ ఎమ్మెల్యే ఉంటారు, లేదంటే అతని సీటు మారిపోద్ది. ఉదాహరణకు నందికొట్కూరు ఎమ్మెల్యే గారు ఆర్థర్ గారు వైసీపీలో సీనియర్, కానీ ఆయనకు సిద్ధార్థ రెడ్డి గారు నచ్చలా, కాబట్టి ఆయన్ని మార్చేశారు, సీటు మార్చేశారు కదా. అలాగే చాలా నియోజకవర్గాలు, సూళ్ళూరుపేట నచ్చలేదు మార్చేశారు, గూడూరు నచ్చలేదు మార్చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ పెత్తనం చేస్తున్న నాయకులకు ఆ ఎమ్మెల్యేలు నచ్చలేదు కాబట్టి వేరే వాళ్ళకి సీట్ ఇచ్చారు. ఇది వైసీపీలో ఉన్న కల్చర్. సో దాన్ని జనం ఏ కోణంలో చూస్తారో ఆ కోణంలో చూడండి, అభ్యంతరం లేదు. ఈ వ్యూవర్స్ ఏ కోణంలో చూసినా చూడొచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా సేమ్ దాదాపుగా ఇదే కల్చర్ ఉంది. మరి అంత దరిద్రంగా కాకపోయినా ఎంతో కొంత ఆ కల్చర్ అయితే ఉంది. ఆ పెత్తనము, ఆ వర్గం పెత్తనం ఉంటుంది, వీళ్ళేమో వాళ్ళు చెప్పిన మాట వినాల్సి వస్తుంది. అయితే రెండిటికి ఇక్కడ నేను ఒక మాట చెప్తా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారు గత 30 ఏళ్ళుగా డీల్ చేయడంలో ఫెయిల్ అయిన సబ్జెక్ట్ ఇది. సో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో రెండు పార్టీల్లో కూడా వేరువేరు వర్గాల పెత్తనం ఉన్నప్పుడు వాళ్ళు, వైసీపీ వాళ్ళు గెలిపించి పెత్తనం చెలాయిస్తున్నారు. వాళ్ళు గెలుస్తున్నారు, అభ్యర్థిని గెలిపిస్తున్నారు, అప్పుడు పెత్తనం చెలాయిస్తున్నారు. టీడీపీ వాళ్ళు ముందుగానే, గెలవక ముందే, ఎన్నికలకు ముందే పెత్తనం కోసం చూస్తున్నారు, పెత్తనం రాదేమోననే భయంతో ఓడిస్తున్నారు. ఈ ఒక్కటే పెద్ద తేడా. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. నందికొట్కూరు కానీ, రైల్వే కోడూరు కానీ, సంతనూతలపాడు కానీ, లేదా ఇంకేంటి కోడుమూరు కానీ, అలా చాలా నియోజకవర్గాలు, పూతలపట్టు కానీ, గంగాధర్, ఇలా మనం రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాన్ని చూసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలుస్తుంది అంటే వాళ్ళు గెలిపించి పెత్తనం చేసుకుంటున్నారు. ఆ తర్వాత గ్రూపులో, గొడవలో ఏదైనా సరే మన పార్టీ ఇక్కడ గెలవాలి, తర్వాత పెత్తనం నీదో నాదో చూద్దాం, నీది పెత్తనం కాకపోతే నేను తరిమేస్తా అనేటట్టు ఉన్నారు. వీళ్ళు ముందుగానే పెత్తనం దొరకదేమో, ఈడు గెలిస్తే మనల్ని ఎదగనివ్వడేమో, మనం చెప్పిన మాట వినడేమో, సో ఇటువంటి వాడు గెలవకూడదు, ఇటువంటి వాడు ఇక్కడ ఉండకూడదు అని ముందుగానే ఓడించేస్తున్నారు. వీళ్ళు ఓడిపోతే రాష్ట్రంలో చంద్రబాబు గారు సీఎంగా ఉండాలి, ఇక్కడ మాత్రం ఇతను ఎమ్మెల్యేగా గెలవకూడదు, ఎందుకంటే మా మీద అతను పెత్తనం చేస్తాడేమోనని భయం. ఆ కల్చర్ టీడీపీలో ఉంది. వైసీపీలో మాత్రం రాష్ట్రంలో జగన్ గారు గెలవాలి, ఇక్కడ వీడు గెలవాలి, వీడు నా మాట వినాలి అనేటట్టు ఉంటున్నారనమాట. సో ఇది అర్థం చేసుకుంటే చాలా సూక్ష్మమైన పాయింట్. యాక్చువల్లీ చాలా పెద్ద పాయింట్ చిన్నదే, కానీ రాజకీయంగా సంచలనమైన పాయింట్. అది టీడీపీలో దశాబ్దాల తరబడి వేధిస్తోంది. కాబట్టే వాళ్ళు వరుసగా సంతనూతలపాడు కానీ, పామర్రు కానీ, తిరువూరు కానీ, రైల్వే కోడూరు కానీ, ఇలా వరుసగా ఓడిపోవడానికి అదే కారణం. ఇటువంటి నియోజకవర్గాలు పెత్తనం చేస్తున్న నాయకులకి అక్కడ అభ్యర్థులకి లేదు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకే వద్దాం. చింతలపూడి నియోజకవర్గం రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు ఎంత వరస్ట్గా ఉన్నాయో తెలుసా? అవి పార్టీ పెద్దలకు కూడా తెలుసు. చింతలపూడి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు పార్టీ పెద్దలకు కూడా తెలుసు. అక్కడ ఒక ఎన్ఆర్ఐ, బాగా చదువుకున్న వ్యక్తికి, ఎన్ఆర్ఐకి కాస్త సాఫ్ట్ ఆయన సీట్ ఇచ్చారు. బాగా చదువుకున్నాడు ఆయన, ఎన్ఆర్ఐ. ఎటువంటి కన్నింగు,
వాళ్ళని కలుపుకోకూడదు వీళ్ళని కలుపుకోకూడదు అనే కన్నింగ్ ఆలోచనలు ఆయనకైతే లేవు, ఉండవు. చాలా సాఫ్ట్ క్యాండిడేట్, సాఫ్ట్వేర్, మంచి జాబు, ఉన్నత ఉద్యోగం, ఉన్నత చదువు, డిసిప్లిన్ లైఫ్ స్టైల్, ఆయనకు పార్టీ సీట్ ఇచ్చింది. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఆయనకు సీట్ ఇవ్వకుండా ఉండాలి, వేరే వ్యక్తికి సీట్ ఇవ్వాలని అక్కడ ఉన్న మనం ఏదైతే ఒక సామాజిక వర్గం నాయకులు అనుకున్నామో వాళ్ళందరూ వేరే నాయకుడిని ఎంకరేజ్ చేశారు. గత ఏడాది కాలంగా వేరే నాయకుడిని ఎంకరేజ్ చేశారు. కానీ చంద్రబాబు గారికి లోకేష్ గారికి తెలుసు ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఫిట్ అవుతారో అని, కాబట్టి రోషన్ కుమార్ గారికి సీట్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇంక వీళ్ళు మొదలెట్టారు రాజకీయం. మమ్మల్ని కలవాలి, మేము కలవం, మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలి, ఆయన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే మేము వెళ్ళం, మేము అనుకున్న వాళ్ళని ఆయన చేర్చుకోవాలి, ఆయన ఎవరినైనా చేర్చుకుంటాడంటే మేము ఒప్పుకోం. ఇది జరుగుతుంది. అంటే నేను ఇక్కడ చెప్తున్నానని ఏమనుకోవద్దు, నేను అంటే చెప్పే విధానంలో మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ గెలిపించిన తర్వాత రాజకీయం చేసుకోవచ్చు కదా అనేది నా పాయింట్ అదే. నేను ఉదాహరణగా ఈ నియోజకవర్గం చెప్తున్నా, కానీ తిరువూరు కానీ పామర్రు కానీ చాలా చోట్ల అదే జరుగుతోంది. ఉదాహరణ ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కొంచెం ఈ మధ్య చేరికల విషయంలో లోకేష్ గారు కల్పించుకోవాల్సి వచ్చింది, ఎవరినో చేర్చుకోవాల్సి వచ్చింది. అభ్యర్థి ఏమో చేర్చుకుంటామన్నారు, అక్కడ నాయకులేమో వద్దన్నారు. చివరికి లోకేష్ గారి టీం కల్పించుకొని చేర్చుకోండి, ఎంతైనా పార్టీలో జాయిన్ అవుతూ ఉంటున్నారు కదా, ఎందుకు అడ్డుకుంటున్నారు, గ్రూపులు తర్వాత చూసుకుందాం, ముందైతే అభ్యర్థి గెలవడం ఇంపార్టెంట్ అనేది. అలాగే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ విషయంలో అదే జరిగింది. అభ్యర్థి ఏమో ఒకచోట పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తానన్నాడు, తనకు లేదు పార్టీ ఆఫీస్ కాదు, మా దగ్గర అన్నీ జరగాలి, నేనే చూస్తానని చెప్పి ఇంకొక ఆయన పట్టుకున్నాడు. అలా ఉందన్నమాట. చివరికి ఆ విషయంలో కూడా రాబిన్ శర్మ టీం వచ్చి నాయకులతో మాట్లాడారు, అభ్యర్థితో మాట్లాడారు, ఇరు వర్గాలను కాస్త రిలాక్స్ చేశారు. అంటే ఇక్కడ నేను చెప్పేది చిన్న ఇష్యూస్ కూడా లోకేష్ గారు, రాబిన్ శర్మ టీమో, చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అవ్వాలా? నియోజకవర్గంలో సెట్ చేసుకోలేరా? అంటే ఎన్నికల సమయంలో ఉండకూడని వ్యవహారాలు ఉంటున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి అసలు? అరే 50 రోజులు టైం ఉంది, ఈ నియోజకవర్గంలో టీడీపీ గత ఎన్నికల్లో ఓడిపోయింది, ఇప్పుడు మనం గెలవాలంటే ఏం చేయాలి, ఏ గ్రామాల్లో ఏ బూత్లో మనకు మైనస్ ఉంది, మైనస్ అయిన గ్రామాల్లో మనం ఎలా ప్లస్ చేసుకోవాలి, బూత్ లెవెల్లో మనకు ఏ నాయకుడు అనుకూలం, ఏ నాయకుడు వ్యతిరేకం, వైసీపీలో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, వైసీపీ అభ్యర్థిని ఎందుకు మార్చారు, వైసీపీని మార్చడం వలన అక్కడ వైసీపీ లోపాలేంటి, బలాలేంటి, ఇది వీళ్ళు మాట్లాడుకోవాల్సిందే. ఇవి మాట్లాడుకొని దీని మీద రివ్యూ చేసి బూతుల వారీగా దీని మీద డిస్కస్ చేయకుండా ఈగో సాటిస్ఫై కోసమో పెత్తనం కోసమో పాకులాడడం ఎన్నికలకు ముందు కరెక్ట్ కల్చర్ కాదు. అది నేను చెప్పేది. గెలిచిన తర్వాత ఎవరికి ఉండాల్సిన ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. చింతలపూడి నియోజకవర్గం అంటే అన్ని వర్గాలు ఉన్న నియోజకవర్గం. ఒక 2 మండలాల్లో కమ్మ సామాజిక వర్గం ఎక్కువ, ఒక మండలంలో వెలమాస్ ఎక్కువ, ఒక మండలంలో కాపులు ఎక్కువ. సో ఓవరాల్గా ఎస్సీ ఎస్టీ పాపులేషన్ కూడా ఎక్కువ, బీసీలు ఎక్కువ. సో చింతలపూడి నియోజకవర్గం అంటేనే చాలా పెద్ద నియోజకవర్గం, సామాజిక వర్గాలు అన్ని రకాల మిళితం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు, ఈ నియోజకవర్గం రిజర్వ్డ్ అయినప్పటికీ ఇక్కడ ఇతర వర్గాల పెత్తనం ఎక్కువ ఉంటుంది, ఇతరత్ర నాయకులు బలమైన నాయకులు ఉన్నారు అని వాళ్ళకు తెలుసు. సో ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు. సో ఇక్కడ కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. కమ్యూనికేషన్ దెబ్బతింటే ఎన్నికలకు 50 రోజుల ముందు ఇటువంటి కమ్యూనికేషన్ దెబ్బతిని దరిద్రమైన వ్యవహారాలు నడిస్తే గెలవడం కష్టం. సో ఆ విషయంలో పార్టీ 1కి 2 సార్లు సెట్ చేసుకోవాలి. ఇలా ఉండడం వల్లనే అనేక నియోజకవర్గాలు వరుసగా ఓడిపోతున్నారు. నేను చెప్పాను ఇందాక ఎగ్జాంపుల్. ఇటువంటి కల్చర్, ఇటువంటి వ్యవహారం ఉన్న కారణంగానే, ఎన్నికలకు ముందు కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ ఉన్న కారణంగానే టీడీపీ వరుసగా చాలా నియోజకవర్గాలు ఓడిపోతున్నారు. సో ఇప్పుడు అభ్యర్థి మేము అడిగిన వాళ్ళని ఇవ్వలేదు, మేము ఎంకరేజ్ చేసిన నాయకుడిని కాదని వేరే వాళ్ళ నాయకుడిని తెచ్చారు, కాబట్టి మేము సహకరించము, మేము చేయము అంటే పార్టీలు ఉంటే ఎంత లేకపోతే ఎంత. సో ఇటువంటి లోకేష్ గారికే ఇంపార్టెంట్. లోకేష్ గారే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ఆయనకే ఇంకో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో పార్టీని నడిపించాల్సింది ఆయనే. సో ఇటువంటి వ్యవహారాలను చక్కబెట్టడంలో చంద్రబాబు గారు ఫెయిల్ అయ్యారు. అందుకే కొన్ని నియోజకవర్గాలు వరుసగా పార్టీ కోల్పోతుంది. సో ఇప్పుడైనా సరే లోకేష్ గారు కనుక సీరియస్గా తీసుకొని ఇటువంటి వ్యవహారాలను సరిదిద్దుకోలేకపోతే భవిష్యత్తులో కూడా నష్టం ఉంటుంది. ఇప్పుడు నష్టం ఉంటుంది, ఈ ఎన్నికల్లో నష్టం ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.